హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇలా చేస్తాం గదా! మష్రూమ్స్ తెచ్చినప్పుడు కర్రీస్ చేసుకుంటా ఉంటాం. ఎక్కువ టమాటా వేసుకొని ఎగ్ కర్రీలాగా చేసుకుంటూ ఉంటాం. నేనైతే రెగ్యులర్‌గా అలాగే చేస్తాను. కానీ ఈసారి ఎందుకనో మష్రూమ్ బిర్యానీ చేసి చూద్దాం అనిపిచ్చింది. అందుకనే వీడియో తీస్తున్నాననమాట. ఇది రైస్ అయితే బాగా వచ్చిందండి. బిర్యానీ రైస్‌తో చేశాను. చూడండి కుక్కర్‌లో చేసినా గానీ మంచి పొడి పొడిగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. బిర్యానీ తిన్నంత టేస్ట్ అయితే వచ్చింది. అందరూ బావుందన్నారు. దీన్ని మనం కర్డ్‌లోకి కూడా తినొచ్చు. ప్లెయిన్‌గా కూడా ఇది కూడా టేస్టీగా ఉందండి. ఎందుకంటే దీంట్లో టమాటా, బఠానీ అవి యూజ్ చేసాం గదా! దానివల్ల టేస్ట్ అనేది బాగా వచ్చింది. సో, ఇది ప్రొసీజర్ అయితే చూద్దామండి. ముందుగా ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను. 5 లీటర్స్ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నానండి. అడుగు మందంగా కూడా ఉంటుంది. దీనికోసం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఈ బిర్యానీలోకి మిడిల్‌లో కొద్దిగా స్ప్రెడ్ చేయటానికని ఆనియన్స్ ఎట్లా ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకొని ఒక పక్కకు తీసుకోవాలండి. సేమ్ కుక్కర్‌లో మనము ఆయిల్ వేసుకొని ఎంత క్వాంటిటీ కావాలి, నేను ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తానండి కర్రీస్‌లో గానీ అన్నిట్లో. సో, ఆయిల్ చాలా తక్కువగా వేసుకున్నాను. చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది గదా! దీంట్లో మనకి బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను. చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు అన్నీ వేశాను. పచ్ పచ్చిమిర్చి వేయలేదండి. పిల్లలు కొద్దిగా మాకు ఎక్కువ తినరు. టేస్ట్ మంటగా ఉంటుందంటారు. ఎందుకంటే మనం కుక్కర్‌లో చేస్తున్నాం గదా! ఆ ఫ్లేవర్ అంతా మళ్ళీ రైస్‌కి పట్టేస్తది. ఎక్కువ కారంలాగా అనిపిస్తది. మంటలాగా అనిపిస్తది. అందుకని పచ్చిమిర్చి యూజ్ చేయలేదు. ఆనియన్స్ వేసేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, బఠానీ ఇవి ఆప్షనల్ అండి. మీ దగ్గర బఠానీ లేకపోయినా పర్వాలేదు. క్యారెట్ కూడా ఏసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు. కానీ నా దగ్గర అవి లేవు. ఓన్లీ బఠానీయే ఉన్నాయి. సో, బఠానీని వేశాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ అయితే 1 ఫుల్ స్పూన్ వేశానండి. అల్లం పేస్ట్ ఇంట్లో చేసిందే ఇది. అదైతేనే బిర్యానీస్‌కి మంచి టేస్ట్ వస్తుందనమాట. బయటవి ఎప్పుడు యూజ్ చేయకండి. అవి అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారంట. అందుకని నేను ఈ మధ్య ఎంత కష్టమైనా నాకు టైం లేకపోయినా నైట్ టైమ్ అనే చేసి పెట్టుకుంటున్నాననమాట. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్ పీసెస్, టమాటా వేసానండి. మష్రూమ్‌ని ముందుగా మనము హాట్ వాటర్‌లో నేనెక్కువ బాగా హీట్ అయిపోయినాయండి వాటరు. అందుకని కొద్దిగా బ్లాకిష్ కలర్ వచ్చినాయి. కొద్దిగా వామ్ వాటర్‌లో వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట. దట్టు ఎక్కువ సేపు వాటర్‌లో ఉంచాను. అందుకని కలర్ చేంజ్ అయినాయి నా మష్రూమ్స్ అయితే. మీరైతే లైట్ వామ్ వాటర్ సరిపోతుందండి. దాంట్లో వాష్ చేసుకొని పీసెస్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే కట్ చేసుకోండి. అదొక టిప్ అండి. బ్లాక్‌గా అవ్వకుండా ఉండాలంటే మరీ హీట్ అయిన వాటర్‌లో వేసి అలాగే పెట్టారనుకోండి బ్లాక్‌గా అయిపోతాయన్నమాట మష్రూమ్స్. సో, జస్ట్ వార్మ్ వాటర్‌లో వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గరం మసాలా, కారము, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా టమాటాలు వేసాము. మళ్ళీ మష్రూమ్స్ కూడా వేసాం గదా! వీటన్నిటికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కనిపిస్తుంది గదా! ఇక్కడే కనిపిస్తుంది మనకి కలర్ ఎలా వచ్చింది ఏంటనేది. మనకి బిర్యానీ టేస్ట్ రావాలంటే కంపల్సరీగా కర్డ్ అయితే యూజ్ చేయాలండి. ఇది నేనైతే ఒక చిన్న కప్పు కర్డ్ అయితే ఫస్టే బీట్ చేసి పెట్టుకున్నాను. ఆ కర్డ్ డైరెక్ట్‌గా దీంట్లో వేసేసానండి. కర్డ్‌లో నుంచి కొద్దిగా వాటర్ కూడా వస్తాయి గదా! అవన్నీ మనకి ఈ వెజిటబుల్స్‌కి మొత్తం పట్టేస్తాయి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకున్నాను నేను. సా సాల్ట్ అనేది సరిపోతుందా లేదా అని. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనకి గ్రేవ్ మంచిగా కుక్ అవుతుంది చూడండి. కర్డ్‌లో నుంచి వచ్చిన వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి ఇక్కడ. ఇవి ఉడికేలోపు మనము కొద్దిగా ఎంత రైస్ అయితే యూజ్ చేయాలనుకున్నాం దాన్ని వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ తీసేసి పెట్టుకోవాలి. నానబెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్‌లోనే చేస్తున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. నేనైతే నానబెట్టలేదండి. ఇవి
డీమార్ట్స్‌లో తెచ్చిన రైస్ అనమాట. వీటికి డీమార్ట్‌లో తెచ్చిన రైస్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి. ఎందుకంటే అవైతే మంచి స్మెల్లొస్తాయి. మనం ఏ బ్రాండ్ కొన్నా కానీ అవి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకసారి డీమార్ట్ బిర్యానీ రైస్ యూజ్ చేసిన తర్వాత నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. ఇండియన్ గేట్ అని. అట్లా వేరే బ్రాండెడ్ ప్యాకెట్స్ తెచ్చినా గానీ దీని ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది మాత్రం రావట్లేదండి. మళ్ళీ నేను లూజ్ రైస్‌కే తీసుకొచ్చాననమాట. ఈ రైస్ అనేది చూసుకొని వేసుకోవాలండి. మనం నార్మల్‌గా అయితే డబల్ వేస్తాం గదా! బిర్యానీ రైస్‌కైతే 1 ½ కూడా కాదు. కొద్దిగా తక్కువే కుక్కర్ మూత పెడతాం గాబట్టి, ఇంకా కొద్దిగా 1 గ్లాస్‌కి 1 వాటర్ అయితే సరిపోతాయండి. సో, అవి కొలత వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. మనకి రైస్‌కి ఎంత సరిపోతుందనేది. బిర్యానీ రైస్‌లో కొద్దిగా సాల్టీగా ఉంటాయి. సాల్ట్ కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోవాలిక్కడ. సాల్ట్ కూడా సరిపోయింది అనిపించినప్పుడు చూసుకోండి. కొద్దిగా తిప్పుకోండి. ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెడదాము మనము. ఇది చూసారు గదా! నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసాను. క్లోజ్ చేసి లిడ్ అంతా ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకే ఉంచానండి. 1 విజిల్ వచ్చిన తర్వాత లిడ్ కూడా ఓపెన్ చేసేసి తీసేసాను. మరీ 2, 3 విజిల్స్ వస్తే అన్నం అనేది పేస్ట్ లాగా వస్తుంది బిర్యానీ రైస్‌కి. అందుకని ఓన్లీ 1 విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాననమాట. సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు నేను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం గదండీ! ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేశాను. అవి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాననమాట. కొద్ది స్మెల్ అనేది అబ్జర్వ్ అవుతుంది గదా! బిర్యానీ టేస్ట్, ఫ్లేవర్ వస్తానికి. సో, అది మూత పెట్టి ఇప్పుడు చూడండి వాటర్ ఉన్నది కూడా లాగేసింది. సెకండ్ టైమ్ మూత పెట్టినప్పుడు విజిల్ ఏం పెట్టలేదండి. జస్ట్ రబ్బర్ తీసేసి విజిల్ తీసేసి పెట్టాను. చూసారు గదా! ఎంత కరెక్ట్‌గా వచ్చినది. 1 గ్లాస్ రైస్‌కి 1 వేసి పావు వాటర్ పోసుకున్నానండి నేను. రైస్ అనేది గూడా చాలా పొడి పొడిగా వచ్చింది. చూస్తున్నారు గదా! టేస్ట్ గూడా అంతే బావుందండి. మీకు ఫుల్ వీడియో చూసారు గదా! మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకెలా అనిపిస్తుందనేది షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.